మీలో చాలా మందికి బీర్ తాగే అలవాటు ఉంటుంది అండ్ ఈ సమ్మర్స్ లో అయితే బేభత్సంగా తాగుతూ ఉంటారు. పార్టీస్ లో కనుక చూసామంటే ఎక్కువగా బీర్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ బీర్ తాగడం అనేది ఆరోగ్యానికి హానికరం, ఎందుకంటే అందులో ఆల్కహాల్ ఉంటుంది, అందరికీ తెలిసిందే. కానీ తక్కువ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ ప్రమాదమేం కాదు. కానీ ఇక్కడ మీకు తెలియనిది ఏంటంటే బీర్ ని కనుక మీ హెయిర్ కి యూజ్ చేశారంటే దానివల్ల విపరీతమైన మ్యాజికల్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఆ రిజల్ట్స్ ఏంటో తెలుసా? హెయిర్ అనేది బాగా షైనీగా ఉంటుంది, హెయిర్ అనేది బాగా స్మూత్ గా అవుతుంది అండ్ అదే విధంగా మంచి బౌన్సీగా ఉంటుంది అండ్ అదే విధంగా మంచి వాల్యూమ్ కూడా వస్తుంది ఒకవేళ మీరు బీర్ ని గనక మీ హెయిర్ కి యూజ్ చేసి వాష్ చేసుకున్నారంటే. సో ఇవాళ మన టాపిక్ ఇదే, బీర్ ని యూజ్ చేయడం వల్ల మన హెయిర్ కి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు డెఫినెట్ గా చూడండి, చాలా ఉపయోగపడుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం అసలు బీర్ లో ఏముంటుంది మన హెయిర్ ని స్మూత్, షైన్ అండ్ బౌన్సీ ఇవ్వడానికి. సో బీర్ లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అందులో ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ ఉంటాయి. మన హెయిర్ కి కావాల్సిన ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ అనేవి ఉంటాయి. అవి మన హెయిర్ ని స్మూత్, షైనీ అండ్ బౌన్సీ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో చాలా కండిషనర్స్ లో బియర్ లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేస్తారు. సో అందుకోసం మన కండిషనర్ అప్లై చేసిన వెంటనే మన హెయిర్ అనేది స్మూత్ అండ్ షైనీ ఉంటుంది. సో కండిషనర్ కన్నా మంచి రిజల్ట్ అనేది ఈ బియర్ ఇస్తుంది. సో ఏ విధంగా ఇస్తుందో, ఎలా యూజ్ చేయాలో అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ తెలుసుకుందాం బియర్ ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి మన హెయిర్ కి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వైన్ షాప్ లోకి వెళ్ళి ఒక బియర్ పర్చేస్ చేసుకోవాలి. సో ఏదో ఒక బ్రాండ్ బియర్ ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో 18+ ఉన్న వాళ్ళే దీన్ని యూజ్ చేయండి. అండ్ మెయిన్లీ ఇది తాగడానికి నేనేమీ సజెస్ట్ చేయట్లేదు, ఓన్లీ జస్ట్ హెయిర్ కి యూజ్ చేయడానికి, హెయిర్ కి ఏ విధంగా యూజ్ చేయాలో చెప్తున్నాను. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. లేదనుకుంటే అంటుంటారు సూరజ్ బ్రో ప్రమోట్ చేస్తున్నాడు బియర్ తాగమని. సో అలాంటిదేం కాదు. సో బియర్ ని ఏ విధంగా యూజ్ చేయాలి, దానివల్ల ఏమేమి రిజల్ట్స్ వస్తాయో చెప్తున్నాను. సో ఫస్ట్ మీరు ఒక బియర్ ని తీసుకోండి. బియర్ ని తీసుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక గ్లాస్ తీసుకోండి, పెద్ద గ్లాస్ తీసుకోండి. అందులోకి బియర్ ని పూర్తిగా నింపేయండి. ఈ విధంగా నింపేయండి. నింపేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఓవర్ నైట్ దీన్ని అదే విధంగా వదిలేయాలి, గాలికి, అంటే గాలి తగిలేలాగా వదిలేయాలి ఓపెన్ గా. ఏమవుతుందంటే అందులో ఏదైతే గ్యాస్ ఉంటుందో, కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా రిమూవ్ అయిపోతుంది ఓవర్ నైట్ వదిలేయడం వల్ల. తర్వాత ఏమవుతుందంటే ఆ బియర్ అనేది పూర్తిగా ఫ్లాట్ అయిపోతుంది, అంటే ఫ్లాట్ బియర్ అనేది వస్తుంది. అంటే అందులో ఎటువంటి గ్యాస్ అనేది ఉండదు, ప్యూర్ బియర్ అనేది ఉంటుంది. సో అది తాగడానికి అంతగా పనికిరాదు. సో దాన్ని మనం హెయిర్ కి యూజ్ చేసుకోవాలి. సో మీరు బియర్ ని ఓవర్ నైట్ ఒక గ్లాస్ లో వదిలేశారు. సో నెక్స్ట్ మార్నింగ్ మీరు స్నానం చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మన స్టెప్ నెంబర్ 1 ఏంటంటే మీ హెయిర్ ని రెగ్యులర్ గా వాటర్ తో వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏదైతే షాంపూ యూజ్ చేస్తున్నారో ఆ షాంపూతో మీ హెయిర్ ని పూర్తిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత డస్ట్, పొల్యూషన్, బ్యాక్టీరియా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది, మీ స్కాల్ప్ క్లీన్ గా అయిపోతుంది, మీ హెయిర్ క్లీన్ గా అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే కండిషనర్ బదులు మీరు బీర్ తో మీ హెయిర్ ని వాష్ చేసుకోవాలి. సో ఏ విధంగా వాష్ చేసుకోవాలి? సో మీరు ఏదైతే గ్లాస్ లో ఫ్లాట్ బీర్ ఏదైతే ఉంచారో అది వాష్రూమ్ లో తీసుకెళ్ళి నెక్స్ట్ ఏం చేయాలంటే అది మీ హెయిర్ మీద పూర్తిగా పోసుకోవాలి. సో మీరు కుంకుడుకాయ రసంతో మీరు స్నానం చేసే ఉంటారు కదా, సేమ్ అదే విధంగా మీరు పూర్తిగా మీ హెయిర్ పైన పోసుకోవాలి. పోసుకున్నప్పుడు మీ కళ్ళు జాగ్రత్త కొంచెం మూసుకోండి, దానివల్ల మీ ఐస్ మండే ఛాన్స్ ఉండొచ్చు. సో దాన్ని మీరు పూర్తిగా పోసుకోవాలి. సో ఇక్కడ గమనించాల్సింది మీ హెయిర్కే పోసుకోవాలి, మీరు తాగకూడదు దాన్ని. సో మీ హెయిర్ పైన పోసుకోండి. పోసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు దాన్ని పూర్తిగా మసాజ్ చేసుకోవాలి. మీ హెయిర్ని మసాజ్ చేసుకోవాలి, ఒక 1 మినిట్ వరకు మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ హెయిర్ క్యూటికల్స్ ఏవైతే ఉంటాయో అవి బీర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ దానివల్ల మీ హెయిర్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా షైన్ అవడానికి హెల్ప్ అవుతుంది. మీ హెయిర్ టిప్స్ మీద ఆ బీర్ అనేది వెళ్తుంది అండ్ దానివల్ల హెయిర్ అనేది స్మూత్ అవడానికి, షైన్ అవడానికి, బౌన్సీనెస్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో 1 మినిట్ వరకు మీ హెయిర్ ని మసాజ్ చేసుకున్నారా? మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ దాన్ని అదే విధంగా వదిలేయండి. ఆ 2 మినిట్స్ మీరు మీ బాడీకి సోప్ అనేది అప్లై చేసుకోవచ్చు. టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, సోప్ ని అప్లై చేసుకోండి. మీ బాడీని పూర్తిగా రబ్ చేసుకోండి, మీ ఫేస్ ని వాష్ చేసుకోండి. సో ఈ 2 మినిట్స్ ఆ పనులు చేసుకోండి. సో దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఎక్కువ వాటర్ తో మీ హెయిర్ ని వాష్ చేసుకోండి. ఎందుకంటే సో ఆ బియర్ వాసన కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, అది రిమూవ్ చేయడానికి కొంచెం ఎక్కువ వాటర్ తో మీ హెయిర్ ని వాష్ చేసుకోండి. సో ఒకవేళ మీకు బియర్ వాసన పడకపోతే అస్సలు యూజ్ చేయకండి. సో 18+ ఉన్న వాళ్ళే దీన్ని యూజ్ చేయండి, 18+ బిలో ఉన్న వాళ్ళు అసలు యూజ్ చేయకండి. లేదనుకుంటే ఇంట్లో కనుక బియర్ కనుక్కొని తీసుకెళ్లారంటే మీ అమ్మగారు గట్టిగా ఇస్తారు. సో అందుకోసం మీరు 18+ ఉన్న వాళ్ళు దీన్ని యూజ్ చేయండి. సో ఈ విధంగా యూజ్ చేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత ఏం చేయాలంటే నార్మల్ వాటర్తో మీరు పూర్తిగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత టవల్ డ్రై చేసుకోండి. టవల్ డ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ వేలు పెట్టినా సరే, మీ దువ్వెను పెట్టినా సరే మ్యాజికల్ రిజల్ట్ అనేది వస్తుంది. మీ హెయిర్ అనేది మంచి స్మూత్గా ఉంటుంది, మంచి బౌన్సీగా ఉంటుంది అండ్ అదేవిధంగా ఫ్యాన్ దగ్గర పెట్టారంటే హెయిర్ అనేది మంచిగా ఎగురుతూ ఉంటుంది. సో ఒకవేళ మీ హెయిర్ బాగా కర్లీగా ఉందంటే కర్లీని పూర్తిగా స్ట్రైట్ అయితే చేయదు, కానీ మంచి స్మూత్నెస్ అయితే ఇస్తుంది. అండ్ ఒకవేళ మీ హెయిర్ స్ట్రైట్ ఉందంటే దాని స్మూత్నెస్ అయితే చాలా మంచిగా ఇస్తుంది. మీరు కనుక బయటికి వెళ్ళారంటే మీ హెయిర్ మంచిగా ఎగురుతూ ఉంటుంది. ఒకవేళ లాంగ్ హెయిర్ ఉందంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, లేడీస్ యూజ్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు, జెంట్స్ యూస్ చేసుకోవచ్చు, బాయ్స్ యూస్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈ బీర్ తో మీ హెయిర్ ని వాష్ చేసుకోవచ్చు. సో వాష్ చేసుకున్నారంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో బీర్ వాష్ ని మీరు ఎవ్రీడే యూస్ చేయకూడదు, ఎందుకంటే ఎవ్రీడే యూస్ చేశారంటే అందులో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి 7.5% అలా ఉంటుంది. సో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దానివల్ల మీ హెయిర్ డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీక్ కి ఒకసారి యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏ లేదు. లేదనుకుంటే నెలకు 2 సార్లు లేదా 3 సార్లు మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఆంధ్ర వాళ్ళకి వీక్ కి ఒకసారి యూస్ చేయడానికి కొంచెం కష్టం, ఎందుకంటే ఆంధ్రాలో బీర్లు అనేవి రేట్లు ఎక్కువగా పెరిగిపోయినాయి. 250-300 ఆ రేంజ్ లో దొరుకుతుంది. ఒకవేళ మీరు ఆంధ్ర బయట ఉంటున్నారంటే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. నార్మల్ గా 100 రూపీస్ 120 రూపీస్ దొరికేస్తుంది. సో జస్ట్ కామెడీ చేస్తున్నాను. సో వీక్ కి ఒకసారి యూస్ చేసుకోవచ్చు, లేదనుకుంటే నెలకి 2 సార్లు 3 సార్లు యూస్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఇంట్లో కనుక అప్లై చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారంటే, ఇంట్లో వాళ్ళు కొంచెం తిడుతున్నారంటే మీరు సో చాలా సెలూన్స్ లో మీరు చూసే ఉంటారు, బయట బోర్డు ఉంటుంది బీర్ వాష్ చేస్తాం, బీర్ వాష్ చేయించుకోండి. సో కొంచెం కాస్ట్లీగా ఉంటుంది, 300-400 అలా తీసుకుంటారు మీ హెయిర్ ని బీర్ తో వాష్ చేయడానికి. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే నెలకు ఒకసారి అక్కడికి వెళ్ళి బీర్ వాష్ చేసుకోవచ్చు, వాళ్ళు కూడా చేస్తారు అండ్ మంచి రిజల్ట్ కూడా వస్తుంది. సో ఈ విధంగా ఒక బీర్ తో మీ హెయిర్ ని వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకున్నారంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీ హెయిర్ అనేది మంచి స్మూత్ గా ఉంటుంది, షైనీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, కొంచెం ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. సో లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేశారంటే నాకు చాలా మోటివేటెడ్ గా ఉంటుంది, ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది. సో లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి వరకు వచ్చారు కాబట్టి డెఫినెట్ గా మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అండ్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుని ఆల్ లో పెట్టుకోండి. సో ఆల్ లో పెట్టుకోకపోతే మీకు నోటిఫికేషన్ అనేది రాదు అండ్ నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రాదు. సో ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కాల్ ఎక్కడికో చెప్పండి, వీడియో చేస్తాను. సో మరి ఈ వీడియోని ఇక్కడితోనే ముగిస్తాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ స్టే సేఫ్.